హాయ్ అండి. ఎలా హాయ్. హలో. ఉన్నారు? బాగున్నారా? యాక్చువల్లీ ఈరోజు ఫుడ్ పోటీ పెట్టుకుంటున్నామండి. పోయినసారి నేను ఓడిపోయాను. ఓడిపోయినప్పుడు రూ. 500 బెట్టింగ్ అని చెప్పాను. అందుకని ఈరోజు రూ. 500 బెట్టింగ్ పెట్టుకుంటున్నాం. ఈరోజు నేను మా ఇంట్లోనే 500 తీసినవా? తీస్తా. ఈరోజు మా ఇంట్లోనే ప్రిపరేషన్ చేశానండి ఫుడ్. ఇదిగోండి, ముందు మా సార్కి డబ్బులు పెట్టాలి. అందుకని 500 తీసామంటున్నారు. ఇదిగోండి, నా 500 ఇక్కడ పెడుతున్నాను. ఓకే. తను 500 మన దగ్గర పెట్టారు. పెట్టేస్తాం. ముందు డబ్బులు పెట్టాలంట. ముందు డబ్బులు పెడితేనే తర్వాత ఫుడ్ గేమ్ ఎక్కిద్ది స్టార్ట్ మనకి. చేయాలి. అదే ఫుడ్ ఎక్కుద్దంట. ఎక్కడ ఎక్కడ వస్తాయో చూసుకోవాలి. ఓడిపోతే 500 పోతాయి, వస్తే 500 వస్తాయి. 500 రావాలని కోరుకుంటూ స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేద్దాము. మొత్తం కంప్లీట్ అవ్వాలి కదా. ఉమ్, చట్నీ పూర్తిగా కంప్లీట్ అవ్వాలి. యాక్చువల్లీ టమాటా పచ్చడి అండి. బిర్యానీలోకి టమాటా పచ్చడి నాకు చాలా ఇష్టము. అందుకని మా ఎప్పుడు సార్కి బిర్యానీ చేసినా చికెన్ టమాటా ఇష్టం పచ్చడి కానీ చేస్తుంది. చికెన్ తింటలేదు ప్రజెంట్ ఇప్పుడు. ఎప్పుడు బిర్యానీ చేసినా నేను టమాటా చట్నీ చేసుకుంటాను. మా సార్ కోసం పెరుగు చట్నీ చేశాను. ఓకే, ఇంకా ఓకే, ఇక స్టార్ట్ స్టార్ట్ చేద్దాం. చేద్దామా అండి ఫుడ్? ముందు టమాటా చట్నీతో 1 2 3 చెప్పకుండా స్టార్ట్ చేస్తున్నారు. టమాటా చట్నీ ఎలా ఉందని చూస్తున్నాను. అవును, అసలు 1 2 3 చెప్పలేదు, స్టార్ట్ అని చట్నీ చెప్పలేదు. చట్నీ ఎట్లా ఉందా అని చూస్తున్నాను. ఓకే, సేమ్ క్వాంటిటీ పెట్టుకున్నామండి. 1 2 3 స్టార్ట్. నాకు ఈరోజు చాలా నీరసంగా ఉంది. చాలా, అందుకనే డల్గా ఉన్నా. ప్లీజ్ మీరు ఎవరు చూసిన వీడియోస్ ఇంకొకరు పంపించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పెద్ద పెద్ద వాళ్ళని కాదండి, మాలాంటి చిన్న వాళ్ళని కూడా మాలా చాలామంది అనుకుంటారు. బిర్యానీ బాగుంది. బిర్యానీ టమాటా చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నిజంగా బిర్యానీ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఇది ఇష్టం నాకు. నాకు ఎక్కువ పడింది అంటుంది ఫుడ్. నేను అదే అనుకుంటున్నాను, నాకే ఎక్కువ వేసినట్టున్నాను. నాకు నువ్వే కదా, నేను ఆ మాట అనుకుంటే ముందే అనుకుంటున్నాను అనమాట. ఎక్స్టర్నల్ లేదు. నిజంగా చాలా ఎక్కువ పడింది. నాకు ఎక్కువ పడింది. అక్కడ ఏమో నేను ఆల్రెడీ కప్పుతో సేమ్ కప్పుతో కలిసి ఇద్దరికి పెట్టాను. అటువంటిప్పుడు ఎక్కువ ఎన్ని పెడుతుంది? సేమ్ కలిసి నువ్వేరా? మా సార్ పెట్టడానికి వద్దన్నారు కప్పు. మీరు ఎంతమంది బిర్యానీ ఇష్టం చెప్పండి. మెల్లగా తినండి. ఓకే, మెల్లగా తిను. అన్న పడుకుంది. బిర్యానీ బిర్యానీ బాగుంది. బిర్యానీ మాత్రం చాలా బాగుంది. నాకు పడుకున్నట్టు అనిపిస్తుంది. మా వారు మాట్లాడుతున్నారు. అయితే మొత్తం 2 చుట్టూ అవుతున్నాయి. జీడిపప్పు బిర్యానీ బాగుంటుందండి. బిర్యానీ తింటా, మధ్య మధ్యలో జీడిపప్పు నంచుకుంటా. చట్నీ మొత్తం తినాలా? మొత్తం పట్టుకొని ఉంటారు. ఎలా మొత్తం తినాలా? పొడి అన్నప్పుడు పొడిలానే తిన్నా. అందుకని కొట్టలేదు తింటున్నాను. మా సార్ నైస్గా తిన్నా అన్నం అయిపోతుంది. నేను కుక్కి తిన్నా అన్నం అయిపోతున్నా. మెల్లగా తింటు, కంగారేం లేదు. చాలా నాది చాలా ఉంది. ఎలాగో నేనే ఓడిపోయేటట్టున్నాను. నాకు ఎక్కువ పడింది. చేపల మీద టేస్టీగా ఉంది ఫుడ్ కూడా.
నన్ను జనం మీరు నాకు అర్థమైంది. తగిలినట్టుంది ఘాటు వచ్చింది. పచ్చిమిర్చి తగిలినట్టుంది ఘాటు వచ్చింది బ్రో. నేను చాలా అయిపోయిందా టెన్షన్ పడుతుంది అయిపోయింది మెల్లగా చేసింది. అయిపోయి మొత్తానికి 500 రూపీస్ సంపాదించుకున్నాం. పర్లేదు మెల్లది ఏదైనా గట్టి పోటీ వచ్చింది. లాస్ట్ ఒక ముద్దలో ఒక మినిట్కి ఓడిపోతున్నా. నిమిషంలోనే ఉంటుంది. నేను అక్కడ దాకా తీసుకొస్తాను. నేను మీరు ఎలా అంత నీట్గా తింటున్నారు? అయిపోతుంది, అన్నం అయిపోతుంది. చాలా నీట్గా తింటున్నారు, తింటాం కూడా. అలా ఫాస్ట్ తింటే ఏంటంటే గబుకొని నమ్మలేము. అందుకే కొంచెం తిన్నా కూడా గబుగా నమ్మలేస్తాం. దానివల్ల నాది ఫాస్ట్ అవుతుంది. ఓకే అండి, నిజంగా మా సార్ ఈసారి కూడా దిగ్విజయంగా నేనే గెలిచాను. మూడోసారి అనుకుంటా. ఒకసారి తను గెలిచింది, 3 సార్లు నేను గెలిచాను. వెరీ గుడ్, మంచి పోటీ ఇస్తుంది నాకు. నెక్స్ట్ టైం బెటర్లా. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాము. ఓకే అండి, ఇప్పటివరకు బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.